మనం ఎస్ అలాగే అరుణమ్మ మరొక విషయం మీ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో అన్నటువంటి అనుమానం బాగా ఉంటుంది. కానీ మీ నాయకుడు చేసినటువంటి రాజకీయం మొత్తం మనం గమనించినప్పుడు అధికారం కోసం కాదు, బాధ్యత కోసం. ప్రజల కన్నీళ్లు చూసినప్పుడు తుడిచే చేతులు మనకి కావాలని, అలాగే ఎక్కడైతే ఒత్తిడి ఉన్నదో ఆ ఒత్తిడిని తగ్గించేటటువంటి ఒక బాధ్యత తీసుకోవాలని. మొత్తం మన అరుణమ్మ రాజకీయం చూసినా కూడా చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చి రేపు అధికారం వస్తుంది, నాకేదో పదవి వస్తుందో అన్నటువంటి ఆశ కానీ అలాంటి ఆలోచన కానీ ఉంటే ఈ పార్టీలో ఇంత పాపులర్గా ఇంత గట్టిగా ఒక సామాజిక వర్గం పూర్తిగా తన మీద ఒక కులం పేరుతో దాడి చేసినా కూడా కుంగిపోయినటువంటి మనస్తత్వం ఆడపిల్లల్లో ఉండటం అనేది మీ పార్టీ నాయకుడు మీకు ఇచ్చినటువంటి ఒక ధైర్యం, ఒక స్ఫూర్తి. నేను కూడా అనుకుంటా ఉంటా, నాకు ఆడపిల్లలు లేరు కానీ మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు సహజంగా అనిపిస్తుంది, కంటే కూతుర్ని కంటే బాగుండు అన్నట్టు. మీరు అలా నిరూపించారు, మీరు అలా నిలబడ్డారు. అలాగే నీతో పాటు కీర్తన, లాయర్ రజనీ గారు కూడా చేస్తున్నటువంటి పోరాటం నిజంగా మహిళల్లో చైతన్యం వస్తే ప్రపంచమే మారిపోతుంది, దేశమే అభివృద్ధి వైపు నడుస్తుంది, రాష్ట్రంలో కూడా తల్లులకు బిడ్డలకు ఒక రక్షణ ఉంటుందని భావిస్తా. మొత్తం మీద మీ ప్రయాణంలో మీకు వచ్చిన స్ఫూర్తి ఏంటి? మీ నాయకుడు చెప్పినటువంటి మాటల్లో సమ్ టైమ్ కన్సిస్టెన్సీ లేదు అన్నటువంటి విమర్శ కూడా వచ్చింది. బట్ మెచ్యూర్డ్గా మనం మాట్లాడుకున్నప్పుడు ఒక బిడ్డ పుట్టినప్పుడు కొంత పాకుతుంది, తర్వాత నడుస్తుంది, కింద పడుతుంది, లేస్తుంది, ఎలా పరిగెత్తాలో నేర్చుకుంటుంది. అదే మీ పార్టీ నాయకుడి యొక్క గొప్ప లక్షణం అంట. రెండోది, నేను ఎక్కువ మాట్లాడుతున్నానని అనుకోవద్దు కానీ, బట్ అధికారం కాదు, అధికారం కోసం కాదు, ప్రజల కష్టాల కోసం మనము ఒదిగి ఉండాలి. కానీ మనము ఊహించుకొని మనమే మన పార్టీనే అధికారంలోకి రావాలన్న స్వార్థ రాజకీయం చేయనటువంటి ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఏ పార్టీ అయినా సరే ఇలా నిలబడితే. ఎలా ఉందమ్మా మొత్తం మీరు ఈ పార్టీలో నడిచినటువంటి గాయపడినటువంటి సంఘటనల దగ్గర నుంచి రేపు ధైర్యం ఎలా రాబోతోంది, ఎలా ఉండబోతోంది? సార్, ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో నిన్న జరిగిన ఎలక్షన్ వల్ల రేపు రాష్ట్రానికి రిజల్ట్ ఏది వచ్చింది అన్నా సరే అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దానికి ఏ నుంచి జెడ్ వరకు పవన్ కళ్యాణ్ గారే కారణం. ఇందులో ఎవరైనా ఒప్పుకోవడానికి వాళ్ళ మనస్సాక్షి అనేది ఏదో అహం అనేది అడ్డొచ్చినా సరే ఒప్పుకొని తీరాల్సిన అంశం. ఎప్పుడు కలవవు అనుకున్న రెండు భిన్న ధృవాలైనటువంటి టీడీపీని బీజేపీని కలపడంలో కానివ్వండి, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని చెప్పేసి ఆ రోజు చేసిన శబదానికి ఈ రోజు కూడా నిలబడి ఈ రాష్ట్ర పరిపాలన చేస్తున్నటువంటి వైసీపీని దించడానికి అన్ని పార్టీలను ఏకం చేయడంలో కానివ్వండి, అలాగే రాష్ట్రం కోసం పెట్టుకున్న పొత్తులో కొన్ని చోట్ల కలిగినటువంటి అవాంతరాల వల్ల ఎవరు తగ్గాలి, నువ్వు తగ్గాలి ఏంటి, నువ్వు తగ్గాలి అనుకుంటున్న సన్నివేశంలో నేనే తగ్గుతాను అని ప్రజల కోసం తానే తగ్గి, రాజకీయం అంటే రాష్ట్రం కోసం చేయాలి, పదవులంటే ప్రజలను బాగు చేయడం కోసమే అధిష్ఠించాలి అని చెప్పేసి ముమ్మాటికి ఒక రాజకీయ నాయకుడు, నిస్వార్థమైన రాజకీయ నాయకుడు అంటే ఇలాగే ఉండాలి అని చెప్పేసి చాటి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళకి కూడా పందానికి పోయి నాకు 40 టికెట్లు ఎందుకు ఎవరు, నాకు 70 టికెట్లు ఎందుకు ఎవరు అని చెప్పేసి అనుకుంటే డెఫినెట్ గా పొత్తు చెడిపోయి ఉండేది. వాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే ఓటింగ్ అనేది నమోదై ఉండేది. నిన్న లేదు, బీజేపీతో అవసరం లేదని చెప్పేసి టీడీపీ అన్నప్పుడు లేదు బీజేపీ ఉండాల్సిందే అని చెప్పేసి పట్టుపట్టి మోడీ గారిని ఒప్పించి, నడ్డా గారిని, అమిత్ షా గారిని ఒప్పించి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఇరువురు మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నం ఆయన చెయ్యకపోయి ఉంటే, ఆయన రిక్వెస్ట్ చేయకపోయి ఉంటే, రాష్ట్ర పరిస్థితులను కూలంకుషంగా ఆయన వివరించి పొత్తుకి ఆయన ముందడుగు వేయకపోయి ఉంటే ఇవాళ నిన్న జరిగినటువంటి హింసాత్మక ఘటనలు ఇంకా తీవ్ర స్థాయిలో వైసీపీ ఇంకా పెద్ద దాడులకు తెగబడి ఉండేది. ఖచ్చితంగా వాళ్ళని కట్టడి చేయడం కూడా మన వల్ల అయ్యుండే పరిస్థితి అయితే జరిగి ఉండేది కాదు. ఖచ్చితంగా కేంద్రం సపోర్ట్ లేకపోతే రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి ఎలక్షన్ ఇంకో స్థాయిలో, నిన్న జరిగిన హింసే కొంచెం ఎక్స్ట్రా అని మనం అనుకుంటే అంతకు మించిన స్థాయిలో హింస అనేది నిన్న మనం రాష్ట్ర వ్యాప్తంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడి ఉండేది. వీటన్నింటినీ పక్కన పెడితే ఫస్ట్ ఏ మాట అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటి వరకు కూడా చట్టాలు అనేవి బలహీనుడి మీద చాలా బలంగా,
బలవంతుడికి మాత్రం చాలా బలహీనంగా పనిచేస్తున్నాయి. వాటిని మార్చి సామాన్యుడి పట్ల నిలబడేటువంటి రాజకీయ నాయకులు రావాలి, సామాన్యుడి పట్ల ప్రశ్నించేటువంటి గొంతులు రావాలి అని చెప్పేసి రాజకీయ పార్టీ పెట్టి సామాన్యుడి పట్ల నిలబడ్డాడు. ఇవాళకు కూడా అదే సామాన్యుడి కోసం రాజకీయం చేస్తున్నాడు, అదే సామాన్యుడి కోసం తగ్గాడు. పదవులు, డబ్బు, అధికారం ఇవన్నీ నాకు సెకండరీ, ఫస్ట్ రాష్ట్ర భవిష్యత్తు, ప్రజా శ్రేయస్సే నాకు ప్రథమం అని చెప్పేసి నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి వ్యక్తి వెంట నడుస్తున్నప్పుడు రాజకీయాలు అనేవి ఎప్పుడూ ఒకే ఫ్లోలో వెళ్లే నదిలాగా ఉండవు, అప్ అండ్ డౌన్స్ ఉండే నదిలాగే ఉంటాయి. డౌన్ లో పడ్డప్పుడు ఇది మాకెందుకు అనుకునే బాధ కలిగినప్పటికీ కూడా మళ్ళీ నెక్స్ట్ వచ్చి అప్పును ఎక్కాలి అన్న ఉత్సాహంతో మా నాయకుడిని ఆదర్శంగా తీసుకొని అంతే స్థాయిలో అంతే దృఢంగా ముందుకు కదిలాము. కొన్ని చోట్ల మాకు ఈ రౌడీ రాజకీయాల్లో, ఈ రాక్షస పాలనలో విపరీతమైనటువంటి అవమానాలు ఎదుర్కొన్నాం సార్, అందులో ఎలాంటి సందేహం లేదు. గతంలో ఏ ముఖ్యమంత్రి టైంలో ప్రతిపక్షాలు ఎదుర్కొన్నటువంటి అవమాన భారాలని ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో ప్రతిపక్షంలో ఎస్పెషల్లీ మహిళలుగా మేము భరించాం. మా మీద వేసిన మార్ఫింగ్లు కానివ్వండి, మా మీద రాసిన రాతలు కానివ్వండి, మా మీద పెట్టిన పోస్టులు కానివ్వండి, ఎడిటింగ్లు కానివ్వండి, మా మీద చేసిన దాడులు కానివ్వండి, 1, 2 అని లేదు. ఒక మహిళలని ఏ విధంగా రాజకీయాల్లో అనగదొక్కాలి, అసలు రాజకీయాల్లోకి రాకుండా ప్రత్యేకించి మాలాంటి బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల నుంచి వస్తున్న వాళ్ళని ఎంత అనగదొక్కాలని ట్రై చేశాడంటే జగన్మోహన్ రెడ్డి అంత ట్రై చేశాడు. అది కూడా ప్రజల డబ్బులతో ఒక ఉన్మాద మోకను వదిలి, ప్రజల డబ్బులతోని, మళ్ళీ ఆయన సొంత డబ్బులు కూడా కాదు, ప్రజల డబ్బులతోటి ప్రజల కోసం చేస్తున్న రాజకీయాల్లో ప్రతిపక్షాలను అనగదొక్కడానికి ఇతను చేసినంత ప్రయత్నం ఏ నాయకుడు ఇప్పటి వరకు, ఏ పార్టీ, ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు సార్. జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో ఒక వల్గర్ రాజకీయాలు చేశాడు. ప్రజల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా నడిచేటువంటి రాజకీయాల్లో వల్గారిటీని తీసుకొచ్చాడు, వ్యక్తిగత జీవితాలను తీసుకొచ్చి బజారుల్లో పెట్టాడు. మా సంసారాలు పోతాయని అనుకోలేదు, మా జీవితాలు పోతాయి అనుకోలేదు, మా బిడ్డల భవిష్యత్తులు ఏమైపోతాయని ఆలోచించుకోలేదు. కానీ అతనికి పదవే కావాలి, మేము ఏమైపోయినా పర్వాలేదని అతని పదవిని రక్షించుకోవడానికి ప్రశ్నించిన ప్రతి ఒక్క గళాన్ని కూడా తీసుకొచ్చి హింసించడానికి, మానసికంగా మమ్మల్ని డిగ్రేడ్ చేయడానికి ఎంత ప్రయత్నించాడంటే ఆ దాడులకి అత్యధికంగా గురైన వ్యక్తుల్లో ప్రథమంగా ఉన్న వ్యక్తిని నేను, మహిళల్లో, ప్రతిపక్ష పార్టీల నుంచి. ఆ స్థాయిలో జరిగింది. వీటన్నింటిని తట్టుకోగలిగే ధైర్యం కూడా మాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ప్రతి విషయంలో కూడా కొన్నిసార్లు బహిరంగంగానే మద్దతు తెలిపాడు, కొన్నిసార్లు అంతర్గతంగా మాకు వెన్ను తట్టి పిలిచి మాట్లాడి లేదా ఫోన్ల ద్వారా మాట్లాడి నేనున్నాను, ఇట్లాంటి రాక్షసుని ఇప్పుడు మనం నిలబడి తోలకపోతే ఇంకా కంటిన్యూగా వేళ్లు నూనుకుపోయి పాతుకుపోతాడు, ఇంక ఈసారి పెకలించకపోతే మనం ఇంకెప్పటికీ పెకలించలేం, కాబట్టి ధైర్యంగా ఉండండి, నేనున్నాను, మీ ప్రాణాలకు రక్షణ, మీ కుటుంబాలకు మాట్లాడి